ఆదివారం సాయంత్రం తెలంగాణ కేబినెట్ సమావేశాన్ని నిర్వహించబోతున్నారు. అయితే ఈసారి ఈ సమావేశాన్ని గతానికంటే భిన్నంగా హైదరాబాద్ బయట ఏర్పాటు చేయాలనే సంచలన నిర్ణయం తీసుకుంది రాష్ట్ర ప్రభుత్వం. గిరిజన దేవతలు కొలువైన మేడారంలో కేబినెట్ మీటింగ్ ఉండబోతున్నది. అకస్మాత్తుగా రేవంత్ ప్రభుత్వం ఈ నిర్ణయం ఎందుకు తీసుకుంది? సాధారణంగా ఎప్పుడు రాష్ట్ర కేబినెట్ జరిగినా అది హైదరాబాద్లోనే జరుగుతుంది. అయితే మొదటిసారి మేడారంలో కేబినెట్ సమావేశం పెట్టాలని నిర్ణయించారు సీఎం రేవంత్ రెడ్డి. ఆదివారం సాయంత్రం 5 గంటలకు మేడారంలోని హరిత హోటల్లో ఈ కీలక సమావేశాన్ని ఏర్పాటు చేశారు. మేడారం అటవీ ప్రాంతం కావడంతో కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు అధికారులు. హైదరాబాద్ బయట కేబినెట్ సమావేశం పెట్టాలనుకున్న ప్రభుత్వం ప్రత్యేకంగా మేడారంను ఎందుకు ఎంపిక చేసింది? నక్సల్స్ ప్రభావిత జిల్లాలో ఈ కీలక సమావేశం పెట్టాలనుకోవటం వెనుక ఏవైనా ప్రత్యేక కారణం ఉందా? ఈ ప్రశ్నలు ఇప్పుడు తెలంగాణ రాజకీయాల్లో హాట్ టాపిక్స్ గా మారాయి. ములుగు జిల్లా సీఎం రేవంత్ రెడ్డికి సెంటిమెంట్ గా మారిందని అంటున్నారు. కాంగ్రెస్ అధ్యక్షునిగా ఆయన తన పాదయాత్రని ములుగు నుంచి ప్రారంభించడం, తదనంతర పరిణామాల్లో ఆ కార్యక్రమం విజయం సాధించడం, ముఖ్యమంత్రి కావటం జరిగిపోయాయి. అందుకే ఆయన ములుగు జిల్లాకు ప్రాధాన్యత ఇచ్చారని అంటున్నారు. మంత్రి సీతక్క సొంత నియోజకవర్గం ములుగు కావడంతో మేడారంలో కేబినెట్ సమావేశం పెట్టాలని సీఎం నిర్ణయించారని చెప్పుకుంటున్నారు. పాలన అంటే కేవలం హైదరాబాద్ నుండే కాదు, జిల్లాల్లో కూడా కీలకమైన సమావేశాలు పెడతామని సంకేతం ఇచ్చేందుకే మేడారంలో కేబినెట్ సమావేశం పెడుతున్నట్లు మంత్రులు చెబుతున్నారు. భవిష్యత్తులో అన్ని జిల్లా కేంద్రాల్లో కేబినెట్ సమావేశాలతో పాటు ఇతర కీలక ప్రభుత్వ సమావేశాలు పెడతామని చెబుతున్నారు కాంగ్రెస్ మంత్రులు. తద్వారా పాలనలో ఇతర జిల్లాల ప్రాధాన్యత పెరుగుతుందని వారు అభిప్రాయపడుతున్నారు. మేడారం కేబినెట్ లో కీలక అంశాలపై చర్చ జరిగే అవకాశం ఉందని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. మున్సిపల్ ఎన్నికల రిజర్వేషన్లపై డెడికేషన్ కమిషన్ ఇచ్చిన నివేదికకు కేబినెట్ ఆమోదం తెలపనుంది. దీంతో పాటు మేడారం జాతర పర్వదినాలకు సంబంధించి 1 లేదా 2 రోజులను ప్రభుత్వ సెలవులుగా ప్రకటించే అవకాశం ఉంది. ములుగు జిల్లా నుంచి గోదావరి నది పారుతున్న ఆ జిల్లాలో చెప్పుకోదగ్గ నీటిపారుదల ప్రాజెక్టు లేదని, ఈ నేపథ్యంలో నీటి ప్రాజెక్టు నిర్మాణానికి కేబినెట్ ఆమోదం తెలపనుంది. జిల్లాల పునర్వ్యవస్థీకరణకు సంబంధించి రిటైర్డ్ జడ్జితో కమిటీ వేస్తామని ఇప్పటికే సీఎం ప్రకటించిన నేపథ్యంలో కమిటీ ఏర్పాటు చేయనుంది కేబినెట్. ఇవే కాక పలు అభివృద్ధి సంక్షేమ అంశాలపై మంత్రులతో సీఎం చర్చించనున్నారు. మొత్తంగా మేడారంలో మంత్రివర్గ సమావేశం ఏర్పాటు చేసి ఈ కీలక సమావేశంపై అందరిలో క్యూరియాసిటీ పెంచారు సీఎం రేవంత్ రెడ్డి అని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.